హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేయాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. కటింగ్ అయితే ఇంతకుముందు పోస్ట్ చేశాను, చెక్ చేయండి. మీకు ఎవరికైనా కటింగ్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, కామెంట్ చేయండి నాకు. సో ఇప్పుడు నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఈ విధంగా అటాచ్ చేసేసాను. మనం ఈ విధంగా ఫ్రంట్ డాట్స్ అనేది కటింగ్ వీడియోలో చూపించాను, డాట్స్ ఎలా వేయాలి అని చెప్పేసి. మార్కింగ్ అయితే చేసాం కదా, ఆ మార్కింగ్ వెంబడే ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎండింగ్ వరకు చూడండి. నార్మల్ బ్లౌజ్ మెడపట్టి ఏ విధంగా వేయాలి అనేది ఈ స్టిచ్చింగ్లో చూపిస్తున్నాను. సో డాట్స్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఒకవైపు మనము డాట్స్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇంకొక వైపు పీస్ కూడా దానిపైన పెట్టి కొంచెం ప్రెస్ చేసినట్లయితే మార్కింగ్ అనేది పడుతుంది. దాని వెంబడే మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా వచ్చేసింది. సో ఇప్పుడు షేప్ బెల్ట్లు అనేవి స్టిచ్ చేసుకుందాం. నేను ఇన్విజిబుల్ ఏమి వేయట్లేదండి, నార్మల్గానే వేస్తున్నాను షేప్ బెల్ట్లు అనేవి. మీకు కటింగ్ వీడియో చూసినట్లయితే షేప్ బెల్ట్లు ఏ విధంగా తీసుకోవాలి, ఎన్ని తీసుకోవాలి అనేది అర్థమవుతుంది. కటింగ్ వీడియో ఇంతకు ముందే పోస్ట్ చేశానండి, ప్రీవియస్ వీడియోస్లో చూడండి. సో ఈ విధంగా లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా జాయింట్ చేసేసి టాప్ స్టిచ్ అనేది ఈ విధంగా ఇటువైపుకి ఒకటి అటువైపుకి ఒకటి తిప్పేసి, మనకి రెండు ఆపోజిట్ సైడ్స్ ఉంటాయి కదా, ఈ విధంగా తిప్పేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని అటువైపుకి ఫోల్డ్ చేసి ఈ విధంగా ఒక కుట్టు అయితే చుట్టూ వేసుకొని రావాలి. రెండు లైనింగ్ పీస్లు, ఒకటి మెయిన్ ఫ్యాబ్రిక్ అండి లైనింగ్ బ్లౌజ్కి. సో ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని మనకి ఎక్స్ట్రా క్లాత్ హెచ్చు తగ్గులు అనేది ఎక్కడైనా ఉన్నాయా అని చెక్ చేసుకొని ఆ ఎక్స్ట్రాలు అనేది కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలి 1 by 1 స్టెప్స్ అనేది ఈజీగా అర్థమవుతాయండి. స్కిప్ చేస్తే మీకు చిన్న చిన్న టిప్స్ అనేవి కూడా మిస్ అయిపోతాయి. చూడండి, ఈ విధంగా ఇటువైపు ఇలా ఆపోజిట్ వైపు రెండు ఆపోజిట్ వైపులు ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేయాలి. ఇది కొందరు వేస్తారు, కొందరు వేయరండి. కాకపోతే నేనైతే ప్రతి బ్లౌజ్కి కంపల్సరీ టాప్ స్టిచ్ అనేది వేస్తానండి. నేను ఇన్విజిబుల్గా ఏం స్టిచ్ చేయట్లేదు, ఇది షేప్ బెల్ట్ నార్మల్గానే స్టిచ్ చేశాను. చూడండి, హుక్స్ల పట్టి కాజల పట్టి కూడా వేసేసాను. హుక్స్ల పట్టి మనం ఇంతకుముందు చాలా వీడియోస్లో చూపించాము. సో ఇప్పుడు బ్యాక్ డాట్స్, బ్యాక్ పార్ట్ కూడా నేను లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా అటాచ్ చేసి పెట్టాను. తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ కోసం ఈ విధంగా 1/2 ఇంచ్ ఖర్చుతో ఈ విధంగా పైనకి ఒక 3.5 ఇంచ్ పైన వరకు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత నడుం బెల్ట్ అనేది వేసుకోవాలి. మనకు మిగిలిన క్లాత్ నుండి నడుం బెల్ట్ అనేది కట్ చేసుకుంటాం కదా, ఆ నడుం బెల్ట్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ చిన్నగా ఒక కుచ్చు ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా డాట్ పైన ఆ కుచ్చు లాంటిది, ఎందుకంటే మన కింద నుండి మనం బ్యాక్ డాట్ పెట్టాం కదా, దానికి మనకు పైనకి వెళ్ళేసరికి బ్యాక్ డాట్ వెడల్పు అనేది తగ్గిపోతుంది కదా, అక్కడ మనకు హెమ్మింగ్ చేసినప్పుడు ముడతలు రాకుండా ఉండడానికి కోసం అలా వేస్తామన్నమాట. సో ఇప్పుడు భుజం కుట్టు అనేది వేసేసుకోవాలి. షోల్డర్ ఈ విధంగా జాయింట్ అనేది చేసేసుకోవాలి, డబుల్ స్టిచ్ వేసేసి. ఇటువైపున కూడా అంతే. తర్వాత హ్యాండ్స్ ఏ విధంగా జాయింట్ చేద్దామో చూద్దాం. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి, అందుకే. సో ఈ విధంగా అయితే మనం
షోల్డర్ జాయింట్ చేసేసాము. ఇప్పుడు మెడపట్టి ఏ విధంగా వేయాలో చూపించబోతున్నాను, చూడండి. స్కిప్ చేయకుండా చూడండి. మెడపట్టి కోసం మనం క్రాస్ పీస్లు అనేది కట్ చేయడం కటింగ్ వీడియోలో చూపించాను కదా. సో ఈ క్రాస్ పీసెస్ని ఈ విధంగా హెచ్చు తగ్గులు లేకుండా చూసుకొని ఈ విధంగా ఒకటి అడ్డము ఒకటి పొడవు ఈ విధంగా పెట్టేసుకోవాలి పీసెస్. చూడండి, ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఇలా క్రాస్గా ఉంటుంది కదా, ఇట్లా ఎల్ షేప్ లాగా పెట్టేసుకున్న తర్వాత మనకు క్రాస్గా ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలండి, ఆ చివరి నుండి ఈ చివరి వరకు. సో ఇప్పుడు చూడండి ఈ విధంగా వచ్చేసింది. మళ్ళీ తర్వాత ఇంకొక పీస్ని కూడా ఈ విధంగానే అలా అన్ని పీస్లను జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి మెడకి పట్టి వేసేటప్పుడు ఉబ్బుగా రాకుండా, కొంచెం ఉబ్బెత్తుగా అలా రాకుండా స్ట్రైట్ కట్ జాయింట్ చేయకూడదండి. ఇలా క్రాస్గానే క్రాస్ పీసెస్ ఈ విధంగా క్రాస్గా జాయింట్ చేసినట్లయితే మనకి కుట్ట అనేది ఒకే దగ్గర ఉండిపోకుండా ఒక దగ్గర ఒక కుట్టు ఇంకొక దగ్గర ఇంకొక కుట్టు వస్తుంది. అప్పుడు మనకి ఉబ్బెత్తుగా అనేది రాకుండా ఉంటుంది ఈ విధంగా జాయింట్ చేసుకోవడం వల్ల మెడపట్టి. సో ఈ విధంగా నేను ఈ పీస్లన్నీ ఈ విధంగా జాయింట్ చేసుకొని పెట్టేశాను. ఇప్పుడు ఏ విధంగా అటాచ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు బ్లౌజ్కి ఏ విధంగా అటాచ్ చేయాలో చూద్దాం. టాప్ స్టిచ్ ఏమి వేయనవసరం లేదండి దీనికి. చూడండి ఇంత పెద్ద పీస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇటు నుండి మనకి కాజాల పట్టి ఉంటుంది కదా, కాజాల పట్టి వైపు నుండి ఇలా ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టాలి. 1/2 ఇంచ్ ఫోల్డింగ్కి వదిలిపెట్టేసి మనం 1/2 ఇంచ్ ఖర్చుతో ఈ విధంగా చూడండి, నేను చిన్న మార్కింగ్ పెట్టాను ఇక్కడ. అలా ఒక 1/2 ఇంచ్ ఖర్చు మాత్రమే తీసుకోవాలండి. మళ్ళీ సేమ్ బ్లౌజ్ ఫస్ట్ టు ఎండ్ ఒకేలాగా రావాలి. మార్జిన్ అనేది 1/2 ఇంచ్, ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ వస్తే నెక్ అనేది షేప్ అవుట్ అవుతుంది, నీట్గా కనబడదు. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువగా కనిపిస్తుంది. సో అందుకోసం ఒకే విడుతుతో మనం ఖర్చు అనేది తీసుకోవాలి. మార్జిన్ అనేది 1/2 ఇంచ్. సో చుట్టూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా చుట్టూ స్టిచ్ చేసుకుంటూ రావాలి మొత్తం సేమ్ ఖర్చుతో. చూడండి దగ్గర నుండి చూపిస్తున్నాను. 1/2 ఇంచ్ ఖర్చే వాడాలి. ఈ విధంగా అంటే పాదం ఖర్చు అంటారు కదా, పాదం వెడల్పు సగం హాఫ్ మన నీడిల్ పడేట దగ్గరికి ఆ విధంగా. ఈ విధంగా చుట్టూ ఇటువైపు హుక్స్ల పట్టి వరకు ఈ విధంగా స్టిచ్ చేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న చిన్న కట్స్ అనేది ఇవ్వాలండి. రౌండ్ నెక్కి కానీ ఏ నెక్కి కానీ ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చినట్లయితే మనకు ఈ సర్కిల్స్ దగ్గర కార్నర్స్ దగ్గర ముడతలు అనేవి రాకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మనం హెమ్మింగ్ చేసినప్పుడు. సో అందుకే ఇక్కడ కార్నర్ దగ్గర మాత్రమే చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చేయాలి. సో ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ కూడా చూడండి మన కింది ఖర్చు అనేది ఇటువైపుకే ఉండాలి. వేలుతో ఇలా నొక్కి పట్టేసి పైకి ఈ విధంగా ఈ మిగిలిన క్లాత్ని కింది వైపుకి ఫోల్డ్ చేయాలి. ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. చూడండి కింది వైపు ఈ మొత్తం క్లాత్ని కింది వైపుకి ఫోల్డ్ చేయాలి. లోపలి ఖర్చులు మాత్రం పై వైపుకు ఉండేలా ఉండి దాన్ని కవర్ చేస్తూ ఈ మెయిన్ క్లాత్ ఈ మొత్తం క్లాత్ని అయితే లోపలికి ఫోల్డ్ చేయాలి. ఇది కూడా 1/2 ఇంచ్ ఉండే విధంగానే చూసుకోవాలి. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అలా ఉండకూడదు. సో
సో ఈ విధంగా చుట్టూ స్టిచ్ చేయాలి. చూడండి ఇక్కడ మొత్తం అంతా సేమ్ ఈ విధంగానే రావాలి. చూడండి పావించి ఖర్చుతో ఈ విధంగా మొత్తం అంతా బ్లౌజ్ మొత్తం ఈ విధంగానే స్టిచ్ చేయాలి. ఇప్పుడు మిగిలిన రిమైన్ క్లాత్ ఉంటుంది కదా లోపల వైపుకి, ఆ క్లాత్ అంతా ఇలా జాగ్రత్తగా కట్ చేసేసుకోవాలండి. మెయిన్ క్లాత్కి కత్తెర అనేది పడనీయకుండా ఇలా కింద చేతిని ఇలా పెట్టేసుకొని మెల్లగా కట్ చేసుకోవాలి. ఇది మనకు అవసరం లేదు, ఫోల్డింగ్ చేసి హెమ్మింగ్ చేస్తే సరిపోతుంది దీన్ని. ఇప్పుడైతే మెడపట్టి వేయడం అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేద్దాం. ఇక్కడ మనకి హుక్స్ కాజా ఇక్కడ స్టిచ్ చేసే దగ్గర మాత్రం ఇక్కడ మనం 1/2 ఇంచ్ వదిలిపెట్టాం కదా, అది లోపలికి ఫోల్డ్ చేసి ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. తర్వాత ఇది హెమ్మింగ్ చేసిన తర్వాత ఏ విధంగా ఉందో పిక్ పెడతాను మీకు. తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ జాయింటింగ్ కోసం చూడండి ఈ విధంగా హ్యాండ్స్ కట్టింగ్ అనేది నేను కటింగ్ వీడియోలో చూపించాను. అప్పుడైతే లోపల చంక అనేది కట్ చేయలేదు. ఇప్పుడు అదే మార్కింగ్ మీద నేను లోపల చంక ఏ విధంగా కట్ చేస్తానో చూడండి. ఇక్కడ ఫోల్డింగ్ నుంచి 1 ఇంచ్ కనిపెట్టేసుకున్నాం కదా, ఆ విధంగా ఇలా హ్యాండ్స్ కూడా లైనింగ్ అనేది జాయింట్ చేసి చంకలోతు అనేది తీసేసుకున్నాం. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మధ్యలో మిడిల్ పాయింట్ అని తెలియడానికి కోసం ఒక కట్ అయితే పెట్టుకోవాలి. ఒక ఘాటు పెట్టుకున్నట్లయితే ఇది మిడిల్ పాయింట్ అనేది తెలుస్తుంది. ఈ మిడిల్ పాయింట్ని మనం షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఈ విధంగా పెట్టేసుకొని ఇటువైపు చంకలోతు తీసిన వైపు ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా వచ్చేటట్టు చూడండి. ఎగ్జాక్ట్గా వచ్చింది లెంత్. మనం బ్యాక్ పార్ట్లో ఎంత మార్జిన్ తీసుకుంటామో హ్యాండ్స్కి కూడా అంతే తీసుకోవాలండి. అప్పుడే మనకి 2 చివర్లు సమానంగా ఉంటాయి. లేకపోతే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తాయి. ఇప్పుడు చూడండి నాకు ఎగ్జాక్ట్గా ఇంతే వచ్చింది. ఇప్పుడు మనకి ప్లస్ గుర్తులాగా మనకి చంక కింది భాగంలో స్టిచ్ చేసినప్పుడు ఆ విధంగా వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది హ్యాండ్ అయితే. ఇంకొక హ్యాండ్ కూడా ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా రెండవ వైపు హ్యాండ్ కూడా ఇలాగే జాయింట్ చేసుకొని డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి టైం ఉండట్లేదండి. చాలా బ్లౌజెస్ ఉంటాయి, చాలా డ్రెస్సెస్ కూడా ఉంటాయి స్టిచ్ చేయడానికి. సో నాకు రెగ్యులర్గా కస్టమర్స్ చాలానే ఉంటారు. సో ఈ వీడియో షూట్ చేయడము, ఎడిటింగ్ చేయడము ఇదంతా చాలా పెద్ద నాకైతే ఒక టాస్క్ లాగా ఉంది. సో చాలా టైం పడుతుందండి. సో అందుకే వీడియోస్ అనేది లేట్గా పోస్ట్ చేయడము, ఆ టైం దొరికినప్పుడు ఎప్పుడో చేయడం అలా జరుగుతుంది. అన్ని వీడియోస్ షూట్ చేయాలంటే అసలు టైం ఉండట్లేదండి. సో ఈ విధంగా సైడ్ జాయింట్స్ అనేది చేసేసుకోవాలి. మనం మార్కింగ్ పెట్టేసుకొని కొలత బ్లౌజ్తో, లేకపోతే బాడీ మెజర్స్ తీసుకుంటే బాడీ మెజర్స్తో పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనకి మెజర్ ఎంత ఉంటే అంత ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మనకి చంక కింది భాగంలో ఈ విధంగా సమానంగా పెట్టేసుకొని చూడండి ఫోల్డింగ్స్ అనేవి పై వైపుకి ఫోల్డ్ అయ్యే విధంగా చేసి స్టిచ్ చేసుకోవాలి. నేనైతే ఇటు 4 కుట్లు అటు 4 కుట్లు వేసేస్తానండి. మిగిలిన రిమైనింగ్ క్లాత్ అంతా లోపలికి ఫోల్డ్ చేస్తాను. ఎందుకంటే మనకు పోగులు అనేవి బయటికి రాకుండా ఉండడానికి కోసమని. ఓవర్లాక్ అయితే చెయ్యను, అంటే ఓవర్లాక్ ఏం చెయ్యమండి నేనైతే. సైడ్ జాయింట్స్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ మొత్తాన్ని ఫోల్డ్ చేస్తాను నేను. ఈ విధంగా చూడండి లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తాను. ఇలా ఫోల్డ్ చేయడం వల్ల మనకు పోగులు అనేవి బయటికి రాకుండా బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా కూడా ఉంటాయి.
చూడండి రెండో వైపు కూడా ఈ విధంగానే వేసేసాను. ఇప్పుడు మనం రివర్స్ తీసినట్లయితే ఈ విధంగా చూడండి బ్లౌజ్ ఈ విధంగా రెడీ అయిపోయింది. హెమ్మింగ్ అనేది చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.